ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. షలోమ్. నీ విశ్వాసము నిజమైనదా, లేకపోతే సందర్భాన్ని బట్టే నువ్వు విశ్వాసమును చూపిస్తున్నావా, కనపరుస్తున్నావా? లెట్ us examine how genuine your faith is. అవసరం ఉన్నప్పుడేనా నువ్వు దేవుని దగ్గరికి వెళుతున్నావు? ఏదైనా బాధ వచ్చినప్పుడేనా? అన్నీ బాగున్నప్పుడు దేవుని దగ్గరికి నువ్వు తరచుగా వెళ్తున్నావా, స్తుతిస్తున్నావా, ఆరాధిస్తున్నావా? దేవునికి ఇవ్వవలసిన ఘనతను నువ్వు ఇస్తున్నావా? ఎలాంటి విశ్వాసము నువ్వు కనపరుస్తున్నావు? మంచి సమయాల్లో, నీకు అనుకూలముగా లేని సమయాల్లో నీ విశ్వాసము ఒకటే విధముగా ఉన్నదా అనేది ఈరోజు నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా నీ విశ్వాసం ఒకేలాగుంటే ఎవ్వరు నిన్ను ఆపలేరు. నీకు వ్యతిరేకముగా రూపింపబడినది ఏదీ నిలవదండి. అలాంటి విశ్వాసము నువ్వు కనపరచగలిగితే అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితములో చేస్తాడు. ఈరోజు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి ఏది అడిగినా నీ కుటుంబం కొరకు తన ఉగ్రతను నీ కుటుంబం మీద తప్పించాడా? నీతితో, యథార్థమైన మనసుతో, విశ్వాసముతో నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు ఉగ్రత నీ యొద్ద నుండి తొలగించడా? నీ కుటుంబంలో జరుగుతున్న పరిణామముల నుండి తన ఉగ్రతను తొలగించడా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు దేశాన్ని క్షమించాడు, ఇశ్రాయేలు ప్రజలని కూడా తన ఉగ్రత నుండి దేవుడు కాపాడాడు. విశ్వాసముతో కూడిన ప్రార్థనకి చాలా గొప్ప విలువ ఉన్నది. ఈరోజు చాలా మంది మనము చూస్తూ ఉంటాం, దేవుని దగ్గరికి మనము సహాయము కోరుకోవటానికి వచ్చి సహాయము పొందుకున్న తర్వాత కొంతకాలము దేవుణ్ణి మనం స్తుతిస్తాం, ఆరాధిస్తూ ఉంటాం. చాలా మెల్లమెల్లగా ఆ యొక్క విశ్వాసము తగ్గిపోతూ ఉంటుంది, ఆత్మీయత జీవితము తగ్గిపోతూ ఉంటుంది, ప్రార్థన జీవితము తగ్గిపోతూ ఉంటుంది, కుటుంబ ప్రార్థనలు తగ్గిపోతూ ఉంటాయి, వాక్యము ధ్యానించడం అసలు లేకుండా పోతుంది. ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే దేవుడు ఆ చిన్న విశ్వాసముతో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడండి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న నిప్పు ఉంటే చాలండి, పెద్ద మంటని మనం పుట్టించగలుగుతాం. నీలో కాస్తంత విశ్వాసము నువ్వు కనపరచగలిగితే దేవుడు ఆ విశ్వాసాన్ని కూడా వాడుకుంటాడండి. నీ విశ్వాసము బహుశా సరిపోవచ్చు, కానీ నీలాంటి వారు ఎంతో మంది విశ్వాసము కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ విశ్వాసము కలిపి ఒక మంటలాగా తయారవుతుందండి. దేవునికి స్తోత్రము. ఒక చిన్న నిప్పు ఉందనుకోండి, మనకు ఒక విసనకర్ర తీసుకోండి, మనం దానికి ఆ గాలి విసిరినప్పుడు ఏమవుతుంది? ఆ చిన్న నిప్పు ఆ పెద్దగా అవుతూ ఉంటుంది. దేవుడు కూడా నీలో ఉన్న చిన్న విశ్వాసము, ఆ కాస్తంత విశ్వాసముని తన ఆత్మతో దేవుడు ఇంకా పెంపొందిస్తాడండి. దేవునికి స్తోత్రము. త్రూ ద స్పిరిట్ గాడ్ విల్ రీకిండిల్ యువర్ ఫెయిత్. కానీ ఆ విశ్వాసము కూడా నీలో ఉన్నదా అనేది ఈరోజు నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరము ఉన్నది. నీలో విశ్వాసము కొంచెముగా ఉంటే ప్రార్థన చేయి, ప్రభువా ఈ విశ్వాసముని ఇంకా పెంపొందించు ప్రభువా. అగ్ని వలె ప్రభువా ఈ విశ్వాసము పెరగాలి ప్రభు. ఇట్ షుడ్ బి రీకిండల్డ్ లైక్ అ ఫైర్. ప్రార్థన చేయండి. మనం ఒక పడిపోయిన లోకములో బ్రతుకుతున్నామండి, భయంకరమైన చెడు లోకములో బ్రతుకుతున్నాము. ఎలాంటి లోకములో బ్రతుకుతున్నామంటే అబద్ధాన్ని సత్యంగా నిరూపించే లోకములో మనం బ్రతుకుతున్నామండి. చెడుని మంచిగా ఎంచే లోకములో మనం బ్రతుకుతున్నాము. న్యాయానికి తీర్పు లేకుండా అలాంటి లోకములో మనం బ్రతుకుతున్నాము. సమస్త వ్యవస్థ కూడా కూలిపోయిన పరిస్థితుల్లో లోకములో మనం బ్రతుకుతున్నాము. ఇలాంటి లోకములో నిజంగా విశ్వాసము కలిగి ఉండటము చాలా కష్టము. కానీ ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో ఇలాంటి లోకము మీద కూడా దేవుడు గొప్ప విజయాన్ని, ఆధిక్యతను కలుగజేయగలుగుతాడు. దేవునికి స్తోత్రము. మంచితనానికి విలువ లేదండి. ఈరోజు ఎలాంటి వారికి ఎక్కువ విలువ ఉన్నది? దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గముగా జీవించే వాళ్ళకి ఎక్కువ సన్మానాలు, గౌరవము లోకం ఇస్తుందండి. మానభంగాలు చేసిన వారు, హత్యలు చేసిన వారు, దౌర్జన్యాలు చేసిన వారు, కబ్జాలు చేసిన వారు విచ్చలవిడిగా భయము లేకుండా, న్యాయ వ్యవస్థ ఉందని భయము లేకుండా, వాళ్ళు దోషులుగా నిరూపించబడకుండా వాళ్ళు స్వాతంత్రులుగా తిరుగుతున్నారండి ఈ లోకములో. ఎంతమంది దౌర్జన్యం చేసేవారు అసలు ఏ తీర్పు పొందుకోకుండా
ఏ న్యాయ వ్యవస్థను కూడా భయపడకుండా వారు బ్రతికేస్తున్నారు. ఇంకా వారు కార్యకలాపాల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. అవునా? అలాంటి వారు వెనకాలే చాలా మంది చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అసలు మనిషి ఆలోచన తీరు ఏ విధంగా మారిపోయిందో ఒక్కసారి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. మరి ఇలాంటి లోకములో విశ్వాసము కలిగి ఉండటము చాలా కష్టమే, అది వాస్తవము. కానీ నువ్వు నీ విశ్వాసముని దేవుని యందు నువ్వు నిలబెట్టుకోగలిగితే, నీ విశ్వాసముని బట్టి ఎలాంటి చెడు లోకములో ఉన్నా కూడా, సొదొమ గొమొర్రాలో ఉన్నా కూడా లోతు తన పిల్లలు దేవుడు కాపాడాడు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా, ఐగుప్తు పరిస్థితుల్లో ఎన్ని పరిణామాలు వారు చూసినా కూడా గోషానులో దేవుడు వారిని సంరక్షించగలిగాడు. సో నీ పక్కన, నీ చుట్టుపక్కల ఎంత చెడు ఉన్నా కూడా అది నీ విశ్వాసమును బట్టి నీ దగ్గరికి రానివ్వకుండా దేవుడు కాపాడుతాడు.